క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందామండి. ప్రభు పెట్టకుండా సంఘ సహోదరులందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి మీరంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారంత తలంచున్నా. ఇంకా 2 ప్రార్థనలు ఉన్నాయి, అవి రాత్రికి చెదిరిగానే. సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? భయంకరమైన దినాల్లో ఉండి దేవుడు మనల్ని నడిపించి ఈ వారం అంతా కూడా మరి వర్షాల భారం నుండి తప్పించి మనల్ని అందరినీ సజీవుల గుంపులో క్షేమ స్థితిలోనికి నడిపించిన దేవునికి గట్టిగా స్తుతులు చెల్లిద్దాం. ఏంటండి సంతోషం ఎక్కడి నుండి వస్తుంది, సమాధానం మాకు ఎక్కడ కలుగుతుందంటే ఆయన సన్నిధిలోనే సంతోషం ఉన్నది. నిన్ను బట్టే నీ సంతోషం ఆధారపడి ఉంటుంది, నీ మీదే నీ ఆనందం ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే మన మనస్సు ఎలా స్పందిస్తే ఆ రీతిగా మన జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. ఒక ఇంటిలో కుమార్తె నీరసంగా డల్గా కూర్చొని ఉందట. తండ్రి, ఏమ్మా అలా ఉన్నావు నీరసంగా అంటే, నా మనసు ఏమీ బాగాలేదు, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి డాడీ, నా స్కూల్లోనైతేనే నా కాలేజీలో అయితేనేమి చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది అని చెప్పిందట. చెప్పినప్పుడు తను తన కుమార్తెని వంటగదిలోకి తీసుకెళ్ళి స్టవ్ మీద నీళ్లు పెట్టి బంగాళదుంపలు వేసి ఉడికించాడట. తర్వాత గుడ్లు వేసి ఉడికించాడట. తర్వాత కాఫీ పొడి, టీ పొడి వేసి బాయిల్ చేశాడు. నీటిలో మరిగిన తర్వాత వాటి స్వభావాలు ఎలా ఉన్నవి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయని కుమార్తెను అడిగినప్పుడు ఆ కుమార్తె చూస్తుందట, డాడీ ఈ బంగాళదుంప చాలా గట్టిగా ఉండేది, నీటిలో ఉడికిన తర్వాత చాలా స్మూత్గా మెత్తగా అయిపోయింది. ఈ కోడిగుడ్డు లిక్విడ్గా ఉంటుంది లోపల, కానీ నీటిలోకి వెళ్ళిన తర్వాత అదేమైంది, గట్టిగా అయ్యింది. కాఫీ పొడి కానీ టీ పొడి కానీ అది మామూలుగా ఉన్నప్పుడు ఏమీ కూడా తెలియలేదు, కానీ ఆ నీటిలో వేసిన తర్వాత వాటి సువాసన ఏమైంది, నాకు మరి దాని వాసన చూడగలిగాను, తన పరిమళాన్ని నేను అనుభవించగలిగాను అని చెప్పిందట. అప్పుడు ఆ తండ్రి అన్నాడట, నీ మనసు కూడా నీవు అదే రీతిగా చేసుకోవాలి. ఈరోజు దేవుని మందిరంలోనికి వచ్చిన మనమంతా కూడా మనమందరం మన హృదయాలు గడుకో రకంగా ఉంటాయి. మన హృదయాలు క్షణానికి ఒక రకంగా మారిపోతూ ఉంటాయి, కఠినంగా ఉంటాయి, జాలి లేని స్థితిలో ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే వాక్యం అనే నీరు మీ దగ్గరికి వస్తూ ఉన్నదో, కఠినమైన హృదయాలు, రాతిగా బండగా ఉన్న హృదయాలు ఏమైపోవాలి, బంగాళదుంపలాగా మెత్తగా అయిపోవాలి. హృదయాలు ఎప్పుడు కూడా వాక్యం అనే నీరు మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీ నుండి పరిమళాలు ఏం చేయాలి, అనేక మందికి వెదజల్లాలి. చూసి ప్రార్థన చేస్తూ, అయ్యా మా ద్వారా అనేక మంది మార్చబడాలి, మా ద్వారా రక్షణ కొనసాగించబడాలి. మంచి మాట. మనం రక్షణ పొందడం, మనం దేవుని సన్నిధిలో సాగడం కాదు, కానీ మనం విన్న వాక్యం కానీ, మనం దేవుని సన్నిధిలో సాగే విధానం కానీ, మన దేవుడు మన జీవితాల్లో జరిగిస్తున్న అనేక ఉపకారములు కానీ మనం ఏం చేయాలి, స్ప్రెడ్ చేస్తూ ఉండాలి, వెదజల్లుతూ ఉండాలి, అనేక మందికి వివరిస్తూ ఉండాలి. అలా వివరిస్తూ ఉన్నప్పుడు మనలో సంపూర్ణమైన సంతోషమును, ఆనందమును దేవుడు కలుగు చేస్తాడు. ఆ బిడ్డకి చెప్పాడట తండ్రి, నువ్వు పరిస్థితులను బట్టి నువ్వు మారిపోతూ ఉండాలి. నీకు కఠినమైన పరిస్థితులు వస్తున్నప్పుడు నీ మనసును దృఢంగా మార్చుకుంటూ ఉండాలి, బేల మనసులు తీసివేస్తూ ఉండాలి. అప్పటికే మెత్తబడాలి, అప్పటికే స్ట్రాంగ్గా కనబడాలి, అప్పటికే నీ యొక్క ఫలితాలు ఇతరులు చూస్తూ ఉండాలి అని చెప్పి ఆ కుమార్తెకి చెప్పినప్పుడు ఆ కుమార్తె అన్నదట, నా నిజమే డాడీ, ఈసారి నుండి నేను పరిస్థితులను బట్టి నా జీవితాన్ని నేను చక్కదిద్దుకుంటూ ముందుకు పోతాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆ దేవుని వాక్యం నీ దగ్గరికి నా దగ్గరికి విరివిగా వస్తూ ఉన్నది.
వాక్యపు నీటి ఓట దగ్గర మనం ఏం చేస్తున్నాం? దినదినము కూడా ఫలిస్తూ ఉన్నాము. వారానికి 2 సార్లు ఫలిస్తున్నామో, రోజు నీ వాక్యం ధ్యానిస్తూ ఫలిస్తున్నామో నీకే తెలియాలి. ఆ వాక్యపు నీరు నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను ఎలా ఫలించాలి, ఆ వాక్యాన్ని బట్టి నేను ఎలా తీసుకోవాలి, ఆ వాక్యం నా హృదయాన్ని ఎలా మెత్తన చేయాలి, ఆ నాలో ఉన్న కఠినత్వాన్ని ఎలా దూరపరచాలి అనుకుంటూ ఆ వాక్యపు నీటిని శ్రద్ధగా స్వీకరించే పూచి ఎవరిదండి? మనదే. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యంలో మరి గత వారం కూడా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. నీ ఇంటిలో ఏమున్నది, నీ ఇంటిలో ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఉండకూడదో అవన్నీ కూడా స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ మాటను సహాయం చేయండి. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుము. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రసంగం టైటిల్, నీ ఇంటిలో ఎన్ని వీలు ఉన్నాయి? ఎన్ని వీలు? వీ అంటే తెలుసా అండి? వాగుడుంతాలు, కాగుడుంతాలు, పాగుడుంతాలు ఇవన్నీ తెలుసు కదా, గాగుడుంతాలు. ఆ వాగుడుంతంలో వి అన్నమాట. వా వి అంటాం కదా. ఆ వీలు ఎన్ని ఉన్నాయో, మన ఇంట్లో చాలా వీలు ఉంటాయి. ఇప్పుడు సంఘాల్లో కానీ ఇంటిలో కానీ ఈ వీలు ఎక్కువైపోయి తల్లిదండ్రులు బాధపడుతున్నారు, సేవకులు బాధపడుతున్నారు, సంఘ సహవాసంలో సహోదరులు బాధపడుతున్నారు. చాలామంది చెప్తున్నారు, ఏమండి చాలా గలిబిలిగా ఉందండి, చాలా కుటుంబంలో క్షేమం లేని స్థితిలోకి, కుటుంబంలో ప్రశాంతత లేని స్థితిలోనికి, కుటుంబంలో శాంతి సమాధానం లేని స్థితిలోనికి మేము వెళ్ళిపోతున్నాం, మా బిడ్డలు మా మాట ఆలకించట్లేదు అని అనేక మంది చెప్తున్నారు. ఈరోజు నీ ఇంటిలో ఏముంది అని నువ్వు అడిగితే నువ్వెన్నో చెప్తావు. మా ఇల్లు అండి చాలా 7 అంతస్తుల భవనం అండి, మా ఇల్లు అండి 2 అంతస్తుల భవనం అండి, మా ఇల్లు అండి మేము పదులంగా అల్లుకున్న మా పొదరిల్లండి, మాది పెంకుటిల్లే కానీ చాలా అందంగా ఉంటుందండి, మా ఇల్లు అండి నేను ఎక్కడ వస్తువు అక్కడ అమరుస్తూ ఉంటానండి, ఇలా చూసేసరికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నా ఇంటిలో ఏది కూడా రిమార్క్ లేదండి. నా ఇల్లు చూసిన వారు ఎవరు కూడా అబ్బా ఎంత చక్కగా ఎక్కడికక్కడ అమర్చావని నన్ను మెచ్చుకుంటూ ఉంటారండి. సరే, నీ అందమైన ఇంటిని చూసి నేను మెచ్చుకుంటూనే ఉంటాను, నువ్వు మెచ్చుకుంటూ ఉంటావు, నీ ఇంటికి వచ్చిన బంధువులందరూ మెచ్చుకుంటూ ఉంటారు. మరి ఆ అందమైన ఇంటిలో ఈ వీలు ఉన్నాయా లేవా అని పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి నీ మీద ఎంతైనా. నా ఇంటిలో ఇవి ఉన్నాయా, నీ ఇంటిలో ఇవి ఉన్నాయి. మనం ఏం చేయాలట? పరిశీలన చేసుకుంటూ ఉండాలి, పరీక్షించుకుండా. 139వ కీర్తనలో పోయిన వారం చదివినట్లుగా, ఇదిగో మీరు పరిశీలించి పరిశోధించి పరీక్షించుకొనడి. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. వాక్యం అనే మన నీరు మన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మన హృదయాల్ని మనమే పరిశీలన చేసుకుంటాలి. ఈ రోజుల్లో ఎవరికెవరు పరిశీలన చేయడానికి సరిపోవట్లేదు, ఎవరికెవరు మంచి మాట చెప్పడానికి సరిపోవట్లేదు, పెద్దల మాట ఎవరు వినలేని సొసైటీలోనికి మరి సొసైటీ వెళ్ళిపోయింది, దేశ ప్రజలు వెళ్ళిపోయి ఉన్నారు. దేశ నాయకులంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు, సంఘంలో నాయకులంటే భయం లేదు, సంఘంలో ఆత్మీయంగా నడిపించే దైవ సేవకులంటే భయం లేదు, నీ తండ్రి అంటే భయం లేదు, నీ తల్లి అంటే భయం లేదు. ఇలాంటి సొసైటీలో నీకు నీవే సరి చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఎంతైనా. ఎవరు సరి చేస్తారండి మనల్ని? సరిచేసే బోధకుడు ఎవరైనా ఉన్నారంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. ఆయన సరి చేస్తూ ఉన్నప్పుడు గబా సరైపోతూ ఉండాలి. ఏమండి, మా కుటుంబంలో ఎన్నో శోధనలండి, ఎన్నో బాధలండి, ఎన్నో ఇరుకులండి, ఎన్నో ఇబ్బందులు. ఎలా ఈదుతున్నావు? నీ ఇంటిని ఎలా ఈదుతున్నావు? ఇంటిని ఈదడం చాలా కష్టంగా ఉందండి. ఇంటిని ఈదడం చాలా కష్టంగా ఉంది. చచ్చిపోయిన చేప వల్ల ఈదుతున్నావా, బ్రతుకున్న చేప వల్ల ఈదుతున్నావా? చచ్చిన చేప ఏమవుతుందంటే అక్కడే మునిగిపోతుంది, తేలిపోయి ఆ ప్రవాహంకి కొట్టుకుపోతుంది ఒడ్డుకి.
కానీ బ్రతికి ఉన్న చేప ఏం చేస్తుందంటే ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆరాటాలు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ నీటికి ఎదురీదుతూ తన ప్రయాణాన్ని ముందుకి కొనసాగించుకుంటూ పోతుంది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలండి. సంతోషం ఎక్కడ ఉంటుంది? సమస్యల గుండానే ప్రయాణం చేసేటప్పుడే సంతోషం కలుగుతుంది. అలాంటి సమస్యలు వస్తున్నప్పుడు నేను ఎలా ఎదురెదాలి? ఒక్కో మనిషి ఎప్పుడూ కూడా ప్రవాహానికి కొట్టుకుపోయే పరిస్థితే నేర్చుకుంటూ ఉంటాడు. వాడు ప్రవాహంతో కొట్టుకుపోతూ ఉంటాడు, జనంతో కొట్టుకుపోతూ ఉంటాడు, కులంతో కొట్టుకుపోతూ ఉంటాడు, సంఘంలో కొట్టుకుపోతూ ఉంటాడు. వాడికంటూ ఒక ఇమేజ్ ఉండదు, వాడికంటూ ఒక ప్రత్యేకత ఉండదు, వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోలేరు. కానీ ప్రతి మనిషి కూడా ప్రవాహానికి కొట్టుకుపోయే వ్యక్తిగా కాకుండా ఆ ప్రవాహానికి ఎదురెత్తు కొట్టుకుపోయేవాడు అలా కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆ ఫాల్ కనిపించింది అనుకోండి, ఆ డౌన్, అందులో పడిపోతాడా లేకపోతే బ్రతుకుతాడా? కొట్టుకుపోవడం నేర్చుకున్నవాడు అలా వెళ్ళిపోతూ పడిపోతాడు అందులో. కానీ ఎదురీది ముందుకు వెళ్ళేవాడు మాత్రం ఏం చేస్తూ ఉంటాడంటే వెళ్తూ ఉంటాడు. వాడికి ఎక్కడైనా సరే అడ్డు వస్తున్నప్పుడు, ఆటంకం వస్తున్నప్పుడు వెంటనే టర్న్ తీసుకుంటాడు, మరలా ఎదురీతే మరలా తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు. మనం కూడా ఈ జీవిత పోరాటంలో, ఈ జీవిత ప్రయాణంలో, ఈ జీవిత గృహాల్లో మనం ఎప్పుడూ కూడా పోరాడేవారిగా ఉండాలని దేవుడు మనకి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో మొదటగా విసుక్కోవడం ఎక్కువగా ఉందా? వీలెన్ని ఉన్నాయండి? ఇలా నెగిటివ్ పదాలు ఏమన్నా ఉన్నాయంటే ఒక్కసారి చెప్పండి. నెగిటివ్ పదాలు గబా చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. మా మంగళవారం పిల్లలు చెప్పేస్తారు, ఎందుకంటే వాళ్ళకి బోనస్. మంగళవారం ప్రార్థనకు వచ్చి వాళ్ళు అదృష్టవంతులమ్మ. చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్పండి. నేను చెప్పాను కదా, విసుక్కోవడం ఒక నెగిటివ్ మాట. విరక్తి, కృప అను, నీ దగ్గర నుండి రావాలి సమాధానం. ఒక మాట చెప్పవా? విరోధం ఎవరు చెప్పారు? దివ్య. ఓకే. విచారము, వెరీ గుడ్. ఇంకా మగవాళ్ళు, లోబాబు, మాకేదీ లేదయ్యా నేను నువ్వే అంటావు కదా. వినకపోవడం, వెరీ గుడ్. ఎవరు చెప్పారండి? వెరీ గుడ్. వినకపోవడం. వివాదాలు, వ్యతిరేకతలు, విరోధాలు, వెరీ గుడ్. ఇంకా అలా రాసుకుంటూ పోతే లిస్ట్ పెద్ద తయారవుతుంది. అలా రాసుకుంటూ పోతే మీరు రాయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క వి అక్షరం మీద రాయాను, ఎన్నో పదాలు వస్తాయి. అవన్నీ కూడా నీ ఇంటిని ఎప్పటికప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. ఆ వీలు మీ పిల్లల మాట వినకపోవచ్చు, నీకే విసుగు రావచ్చు. నీ ఇంటిలో అస్తమానం మాటలకు విరిగిపోతూ ఉంటారు. విరిగిపోవడం కూడా ఒకటే, విరగబడిపోవడం. ఏమున్నా లేకపోయినా విరగబడిపోతాం. ఈ రోజుల్లో యువత మరీ ఎక్కువైపోయింది. అడిగి ఒక మంచి బండి ఇస్తే ఆ బండి మీద ఏం చేస్తాడు? శుభ్రం, ఒరే నిలబడరా బాబు, కొంచెం నిలబడి నడుపు అంటారు. ఇలా ఎన్నో నెగిటివ్ పదాలు దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మాట వినడం ఇవన్నీ కూడా ఎంత శ్రేష్టమో. నెగిటివ్నెస్ ఏదైతే నీ గృహంలో ఉందో, నీ ఇంటిలో ఉందో, అది ఈ సంవత్సరాంతంలో 11 నెలలు దాచి కాపాడిన దేవునికి, 11 నెలలు భద్రపరిచి నడిపించిన దేవునికి ఈ 12వ నెలలో మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇంకా నీ ఇంటిలో ఈ లక్షణాలు ఉన్నాయేమో, ఈ వీలున్నాయేమో, అవి స్పష్టంగా తీసిపడేయండి, సరిచేసేయండి. మీ ఇంటిని కడిగేసుకోండి. లైజాల్తో కడుగుతారో, సర్ఫ్తో కడుగుతారో, డెటాల్తో కడుగుతారో, దేనితో కడుగుతారో మీ ఇంటిని తెలియదు. కానీ మీ ఇంటిని ఏం చేయాలి? మీరు శుభ్రంగా కడుక్కోండి. నీ ఇంటిలో నీకు నెగిటివ్గా అనిపించే ఏదైనా సరే నువ్వు తీసివేయగల జ్ఞానవంతురాలు తన ఇల్లు చక్కబెట్టుకుంటున్నా అన్న పదానికి తగినట్లుగా దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలంలో అందరికీ కూడా విసుగెక్కువైపోతుంది. చిన్న మాటకి పెద్ద మాటకి విసుక్కోడు. ప్రతి దానికి కూడా ఓర్చుకునే తత్వం ఎవరిలో ఉండలేదు. ఊరికే విసుగెక్కిపోతున్నారు. చిన్నదానికి పిల్లలు కూడా విసిగిపోవడమే. వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? నిండా
16-17 సంవత్సరాలు ఉండలేదు. చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఇప్పుడే విసుగు చెంది హై టెంపర్గా మాట్లాడుతూ ఉంటాయి. వారి బీపీ రేంజ్లు ఇంకా 40-30 వచ్చేసరికి ఎలా ఉంటాయండి? ఇంకా 10 ట్యాబ్లెట్లు వేయాలి వాళ్ళు. ఇప్పుడంటే బీపీకి అందరూ ఒక్కో ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు అంటున్నారు. అప్పుడు వాళ్ళ స్టేజ్ వచ్చేసరికి 2-3 ట్యాబ్లెట్లు వేస్తే తప్ప వాళ్ళ బీపీ కంట్రోల్ అవ్వదు. విసుకోవడం. ఒకసారి ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ మాటను చూడండి. ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొల్లవలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు బ్రతిమాలుతున్నారు. అయ్యా, అమ్మా, ఇదిగో మీరు సహించుకోండి, ఓర్చుకోండి, విసుగు చెందకండి, విరక్తి చెందకండి, ఊరిక కోప్పడిపోకండి, దీర్ఘశాంతం వహించండి. ఈరోజు కూడా కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు పిల్లలకి, సంఘంలో ఉన్న దైవ సేవకులు సంఘానికి చెప్పలేకపోతున్నారు, పెద్దలు పిల్లలకి చెప్పలేని స్థితిలోనికి. ఈరోజు పౌలు గారు ఎంత వేదనతో వాక్యాన్ని వారికి వీతుచున్నారో అలాగనే ఈరోజు కూడా సంఘాల్లో వాక్యం విరవబడుతూ ఉన్నది. ఇదిగో సంఘమా, మీరందరూ కూడా సహించుకోండి, ఓర్చుకోండి. ఎప్పటి వరకు ఓర్చుకోవాలి, సహించుకోవాలంటే అంతం వరకు మనం ఏం చేయాలి? ఓర్చుకుంటూనే ఉండాలి, సహించుకుంటూనే ఉండాలి. ఊరికే విసుగెత్తిపోకూడదు. విసుగు చెందుతూ ఉంటే నెగిటివ్ ఎఫెక్ట్ మన హృదయంలోనికి, మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నెగిటివ్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అనారోగ్యాలకు అన్నిటికీ కూడా మన ఓపెన్ డోరు తెరిచేసినట్టే. అనారోగ్యాలు ఎందుకు ఇంత ఎక్కువైపోయి, హాస్పిటల్ ఎందుకు ఎంత ఎక్కువైపోయి, హాస్పిటల్ అన్నీ ఎక్కువైపోయి. ఏంటి కారణం అంటే నెగిటివ్నెస్ ఎక్కువైపోయింది. సొసైటీలో పాజిటివ్గా మాట్లాడేవారు బాగా తక్కువగా అయిపోయారు, నెగిటివ్గా మాట్లాడేవారు హై రేంజ్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా నెగిటివ్ మాటలు, ఎక్కడ కూడా మంచి అన్నది కనిపించట్లేదు, ప్రేమ అన్నది కనిపించట్లేదు. ప్రేమ చల్లారిపోయిన స్థితిలో అని ఎవరికి వారే మాట్లాడుతున్నారు. కానీ అయ్యో, ప్రేమ చల్లారిపోయిన స్థితిలో నేనే ప్రేమగా ఎందుకు ఉండకూడదు? మాటలు తక్కువైపోతున్న ఈ రోజుల్లో నేనే ఎదుటి వారితో ఎందుకు మాట్లాడకూడదు? ఎందరో కూడా తక్కువగా విసుగు చెందుతున్నారని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా శాంత స్వభావం కలుగులాగిన ఆ వాక్యాన్ని నేను ఎందుకు స్వీకరించకూడదనే మనసు ఎవరికి కూడా కలగట్లేదు. విసుగు చెందుతూ ఉన్నారు. విసుగు చెందుట వలన అనేకమైన బహుమానాలు మనం దూరం చేసుకుంటాం. విసుగు చెందడం వల్ల చేయాల్సిన పని కూడా లేట్ అయిపోతూ ఉంటుంది. విసుగుతో పని చెయ్యి, ఇష్టంతో పని చేయి. నువ్వు విసుగు చెందుతూ వంట చెయ్యి, ఇష్టంతో వంట చేస్తే 2 నిమిషాల్లో అయిపోద్ది. విసుగుతో చేస్తే 2 గంటలైనా సరే ఆ వంట నువ్వు పూర్తి చేయలేవు. కాబట్టి నువ్వు విసుక్కోకుండా నీ ఇంటిలో మొదట ఉండకూడదు. నీ పిల్లల్లో కానీ, నీ భర్తలో కానీ, నీలో కానీ మొదట ఉండకూడనిది ఏదైనా ఉందంటే విసుక్కోవడం. భార్యను టీ అడిగిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అయితే భర్త ఏం చేస్తాడు? విసిగిపోతూ ఉంటాడు. ఆయనకి ఇష్టమైన కూర వండకపోతే విసిగిపోతూ ఉంటాడు. కాయగూర భోజనం తినాలి అంటే విసుగొచ్చేస్తూ ఉంటుంది. రోజు మాంసం అంటే అక్కడ, రోజు నాన్ వెజ్ అంటే అక్కడ విసుగు ఎన్ని విధాలుగా వస్తుందంటే మనం ఇంటిలో చాలాసార్లు మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. నిజమే కదా, ఈ వాక్యం మీ దగ్గరికి వస్తున్నప్పుడు నిజమే కదా, నా ఇంట్లో విసుగు ఎక్కువగానే ఉంది కదా అని అనుకుంటే కనుక ఆ విసుగుని ఎలాగోలా కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నావా? ఈ వాక్యాన్ని నీ పిల్లలతో నువ్వేం చేయాలి? ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యపు నీరు మన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో ఉన్న కఠినత్వాన్ని తీసివేయి. మొన్న ఒక హిందూ సహోదరులు మా ఇంటికి వచ్చి ఉన్నారు. ఆయన అంటున్నారు, పాస్టర్ గారు మీరు చెప్పిన బాబు చెక్కకాలు కదా నాకు చాలా నచ్చిందండి. నేను ఆశ్చర్యానికి గురయ్యాను. నిజంగా మీరు విన్నారా అండి అంటే, విన్నానండి, చాలా బాగా చెప్పారు. అప్పుడు ఆయనతో చెప్పాను, నా ప్రతి మెసేజ్లో కూడా ఒక కథ మాత్రం ష్యూర్గా ఉంటుందండి. కథ ఏం చేస్తుంది అంటే మనల్ని ఆకట్టుకుంటుంది. ఒక కథ ఏం చేస్తుంది అంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు పాస్టర్ గారు నిల్చోగానే సంతోషంగా ఉన్నారా అని అడుగుతారు అంటే, సంతోషంగా ఉండడానికి మీరుగా ప్రయత్నం చేస్తారని. మా మొహాలను బట్టన్నా మీరు సంతోషంగా
ఉంటారని. నేను అయ్యగారు మా కుటుంబం సంతోషంగా ఉండడానికి చాలా కష్టపడుతూ ఉంటాం, ప్రయాసపడాలి. అంత జోష్గా వచ్చి దేవుని మందిరంలో మరి మెసేజ్ చెప్తున్నప్పుడు కానీ, దేవుని సన్నిధిలో వాడబడుతున్నప్పుడు కానీ మీ మొహాలు కూడా ఎలా ఉండాలి లవరాజు? సంతోషంగా బ్రైట్గా మాకు కనిపిస్తూ ఉండాలి. మీ ఇంటిలో ఉన్న విచారం అంతా మీ హృదయంలో పెట్టేసుకొని ఈ మందిరంలోకి వస్తే ఇంక దేవుడు మనతో ఏం మాట్లాడతాడండి? ఆ వాక్యం మాట్లాడుచున్నప్పుడు, ఆ వాక్యం అనే నీరు నీ దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ వాక్యపు నీరులో నీ విచారాన్ని అంతటిని కూడా కడిగేసుకుంటూ ఉండాలి. ఆ వాక్యపు నీటి ద్వారా నీ శరీరాన్ని ఎలా కడుక్కుంటున్నావు? రోజు స్నానం చేసేస్తానండి నేను, రోజుకు 3 సార్లు చేయకపోతే నాకు నిద్ర అట్టదండి అంటూ ఉంటారు కొంతమంది. మరి ఎంతలాగా స్నానం చేస్తున్నప్పుడు వాక్యపు నీటితో కూడా నీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి కదా, కడుక్కుంటూ ఉండాలి కదా. అలా కడుక్కుంటూ ఉన్నప్పుడు నీలో ఉన్న విసుగుదల దేవుడే దూరపరచును గాక. రెండవదిగా వెనకపోవడం. ఏం చేయడం? వింటున్నారా? మీ మాట మీరు వింటున్నారా? ఈ రోజుల్లో మన మాట మనం వింటలేదట. మనతో మాట్లాడే మన మాట మనం వింటలేదు. మన బాడీ ఏం చెప్తుందంటే, ఒరే ఎన్వి ఎక్కువైపోయిందిరా, తోటకూర పప్పు వండు, బీరకాయ వేపుడు చెయ్యి, తినలేసేస్తున్నాను అని బాడీ చెప్తా ఉంటే మనం ఏం చేస్తాం? నువ్వు అలాగుండు, ఈరోజు కూడా బిర్యానీ వేసేస్తాను నీకు, ఈరోజు కూడా నాన్ వెజ్ వేసేస్తాను, ఈరోజు కూడా ఫిష్ వేసేస్తాను. మన మాట మనమే వినట్లేదు. దేవుని గ్రంథంలో కూడా మాట వినండి, మాట వినండి, మాట వినండి, మాట వినండి అనేక సార్లు దేవుని స్వరం మనకు వినబడుతోంది. దేవుని మాటను మనం వింటలేదు. మరి మన ఇంటిలో మన మాట మనం వింటున్నామా? మన భర్త మాట మనం వింటున్నామా? భార్య మాట వింటున్నామా? భార్య ఎన్నో రకాలుగా కుటుంబ పొదుపు కోసం చెప్తా ఉంటుంది. ఏమండి ఈ డబ్బులు దాచుకుందామండి, లేకపోతే ఈ పని చేద్దామండి. నువ్వు నాకు చెప్పాలా? నువ్వు నాకు చెప్పేటంతటి దానివా? భర్తల దగ్గర నుండి వచ్చే ఫస్ట్ మాట, నువ్వు నాకు చెప్పేటంత దాని పెట్టి మరలా ఇంకో మాట ఏంటంటే, మా ఆవిడకి ఏమీ తెలియదండి. పిచ్చోలు, ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు ఎవరట? నిజమే, స్త్రీకున్న జ్ఞానము ఈ లోకంలో ఎవరికి ఉండదు. నిజంగా మన మందిరంలో ఉన్న పెద్దలు జ్యోతి గారిని కానీ, లూదియా గారిని కానీ, వీళ్ళందరినీ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. అవి తీసుకుంటే మంచిదే. జ్ఞానంతో ఒక ఇంటిని నడిపించగల సత్తా ఎవరికైనా ఉందా అంటే దేవుని మాట చెప్తున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నారు, కానీ జ్ఞానవంతుడు తన ఇల్లు కడతాడని ఎక్కడైనా ఉందండి? మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో అయితే మాత్రం లేదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటంగా ఉంటుంది. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చే దానము. ఇవన్నీ కూడా ఎన్ని వాక్యాలు మాటి మాటికి మనకి వివరిస్తూ ఉన్నప్పుడు ఆ భార్య మాట వినకపోవడమే. ఒక్కోసారి భర్త మాట వినని భార్యలు కూడా, మూర్ఖపు భార్యలు కూడా ఉంటారు. నేను భర్తల్ని సపోర్ట్ చేయట్లేదు, భార్యలను సపోర్ట్ చేయట్లేదు, అటు ఇటుగా ఉంటారు. అటు ఇటుగా ఉన్న ఈ కుటుంబంలో ఏముండాలంటే మాట వినడం చాలా శ్రేష్టం. పిల్లలు మన మాట వినాలి, మన మాట వినేటట్లు చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఎవరు మాట వింటలేదు. పెద్ద కంప్లైంట్ ఏదైనా ఉందంటే పిల్లలు మా మాట ఆలకించట్లేదండి, వాళ్ళు ఇష్టం అండి అంటున్నారు. కానీ ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది. ఒక్కసారి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ మాటను చూడండి. మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి, మీతో మాకిక పని లేదు. దేవునికి స్తోత్రం. మోషే అహరోనులకి విరోధంగా జనాంగం పోగుబడి ఏమంటున్నారట? మీతో మాకు ఇక పని లేదు. ఏంటండి, ఎవరితో పని లేదు అంటున్నారు వాళ్ళు? సాక్షాత్తు దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తితో పలుకుతున్న మాట. సాక్షాత్తు దేవుని పిలుపుకి లోబడి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించిన మోషే అంతటి ఒక పెద్ద ప్రవక్తతో మాట్లాడుతున్న మాట. ఏం మాట అంటే, మీతో మాకు ఇంకా పని లేదు, మీ మాట వినాలా, మీరు చెప్పినట్టు చేయాలా, మీరే నడిపించేస్తారా, మీరే చేసేస్తారా, మీరే ప్రధానులా, మా మాట దేవుడు ఆలకించడా? నువ్వే ముందుంటావా? ఏమంటున్నారట? ఎన్ని సనుగులు వస్తున్నాయో చూడండి.
ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ఆ సాక్షాత్తు ఆ మహాదేవుడే మోషే ఇదిగో నా ఇశ్రాయేలు ప్రజలు ఎంతో కష్టపడుతున్నారయ్యా, వారిని విడిపించు అని చెప్పి వారిని పిలిస్తే వారందరినీ విడిపించడానికి నాకు శక్తి చాలదు, వారందరితో మాట్లాడడానికి నా నోరు బలము సరిపోదు అంటే నీ నోటికి బోరగా ఉండి నీకు స్వరాన్ని ఇచ్చి నేను మాట్లాడతానని 10 అద్భుతములు చేసి ఎంతో చక్కగా ఆ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు అందరినీ కూడా ఘన భారాలతోటి బయటికి రప్పించిన తర్వాత ఇంతలా నడిపించి ఒక 11 రోజుల్లో కనాను దేశానికి వెళ్ళిపోయే ఈ జనాంగము ఏం చేశారంటే అక్కడే తిరుగుతూ ఉండిపోయి అన్నారు. ఐగుప్తు నుండి కానాను దేశం వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా అండి? కరెక్టే 11 రోజులు లేదా 12. కానీ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు అలా తిరిగిన చోటే తిరుగుతూ తింటూనే మన్నా కురుస్తూ ఉంది. ఆ మన్నా తింటూనే ఇదే బాగుంది అబ్బా, బండ నుండి నీళ్ళు, మినరల్ వాటర్, ఇదే బాగుంది, పురేళ్ళు మాంసం ఇచ్చేసేవాడు, ఏది అడిగితే అదే. లేకపోతే సనుక్కుంటూ ఉండేవారు. ఇలా సనుగుతూ ఉన్న ప్రజలు, ఇలా తిరుగుతూ ఉన్న ప్రజల్ని ఇదిగో ఇంకా తిరిగిన కాలం చాలు అని దేవుడు ఎంతో హెచ్చరించినా సరే అక్కడే తిరుగుతున్న ఈ ప్రజలు వాళ్ళకే విరోధం వచ్చేసి అంటున్నారు. అక్కడ కొరాహు, దాతు, అభినాదు అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు టీముగా బయలుదేరి వారి స్వరం మాట్లాడుతుంది, కానీ వెనక వారి టీం అందరూ కూడా దగ్గర 250 మంది పైనే జనాంగము ఉన్నారు. ఎవరిదో బయటికి ఒక స్వరమే మాట్లాడుతుంది, సంఘాల్లో కూడా పైకి ఒక స్వరం వినబడుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్ వేరే వాళ్ళు ఉంటారు, జనాంగం ఉంటారు. ఈరోజు కుటుంబాల్లో కూడా నీ కుమార్తె స్వరం వినబడుతుంది అనుకుంటున్నావు వ్యతిరేకంగా, కానీ ఆ కుమార్తె స్వరాన్ని పాడు చేసిన సహవాసం ఎక్కడో ఉంటుంది. ఆ కుమారుడు యొక్క స్వరాన్ని వింటున్న నీ ఆ పాడు చేసిన సహవాసం ఆ కాలేజీలోనో ఆ ఫ్రెండ్స్లోనో ఎక్కడో ఉంటుంది. నువ్వేం చేయాలంటే ఇదిగో ఇంకా చాలు, మాట వినడం ఎలా నేర్చుకోవాలో, ఎలాగ శ్రేష్టంగా ఆయన మాట వినాలో నువ్వు స్పష్టంగా నేర్చుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినడమే మాట. నేను చెప్పిన మాట ఎన్ని తీసుకుంటావో తెలియదు, కానీ దేవుని మాట మాత్రం ప్రతి మాట తీసుకోవాలి. నువ్వు ప్రతి మాటను అంగీకరించాలి, ఆమేన్ అనాలి, హల్లెలూయా అనాలి, నాకు ఇది తగినదే అనాలి. ఈ వాక్యం ఏంటి? నిజమేనయ్యా, నా ఇంట్లో మాట వింటలేదు నా పిల్లలు, తలనొప్పి వచ్చేస్తుంది నా పిల్లల ద్వారా. మాట వినేటట్లు చేసేటట్టు నువ్వే సహాయం చేయతండి అని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండోది విరక్తి చెందడం. ఇంకో మాట ఏంటండి? విరక్తి. ఇది ఎక్కువైపోయింది. విరక్తి చెందడం అనేది ఎందుకు వస్తుంది? ఎందుకు విరక్తి చెందుతున్నారు మీరు? ఎందుకు ఊరికే విరక్తి భావంతో మాట్లాడుతున్నారు? నా బ్రతుకు మీద నాకు ఆశ లేదండి అని ఎందుకు అస్తమానం అంటున్నారు? మీ ఇంట్లో ఏమీ లేవా అండి అంటే, మా ఇంట్లో అన్నీ ఉన్నాయండి. ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. ఇంటికి వెళ్ళి చూస్తే చక్కని ఇల్లు, మంచి డబుల్ కాట్, మంచి మంచం, 6x6 మంచాలు ఉంటున్నాయి, పైన ఫ్యాన్ తిరుగుతుంది, ఆ ప్రక్కన ఏసీ ఉంటుంది, వంటగది నిండా కూడా సామాగ్రి, వంటగది నిండా కూడా ఆహార పదార్థాలు, ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు విరక్తి అంటే, మనలో సాతానాత్మ ఏం చేస్తుందంటే విరక్తి భావాన్ని ప్రేరేపించేస్తూ ఉన్నది. ఎందుకులే అన్న. ఈరోజట ఒక సర్వేలో ఒక ఆయన చెప్తున్నాడు, ఏమండి లోకంలో ఎక్కువ పిరికి ఆత్మ తిరుగుతూ ఉన్నది. ఏ ఆత్మ అటమ్మా? పిరికి ఆత్మ ఏం చేస్తుందంటే తిరుగుతూ నేను ఒంటరిని, నాకెవరో లేరు, నాకు ఎవరో లేరు. ఎవరో ఎందుకు లేరు? నువ్వు ఒంటరిగా ఎందుకు ఫీల్ అవ్వాలి? నువ్వు ఎప్పుడు ఒంటరిగానే ఫీల్ అవుతున్నావు. ఇంట్లో 15 మంది ఉంటే వీడొక్కడో సెల్లెట్టుకుని ఒక గదిలోకి వెళ్ళిపోతున్నాడు, ఆడ ఒంటరోడు కదా. 15 మంది 20 మంది ఎందుకు? పెళ్ళి ఇంట్లో ఎంతో కోలాహలంగా ఉంటుంది. అలాంటి కోలాహలమైన ఇంట్లో వీడొక్కడే ఎక్కడ ఉంటున్నాడు? మేడ మీద ఒంటరిగా ఉంటున్నాడు. నువ్వు ఒంటరివే. నీలో ఏం చేసింది? పిరికాత్మను దూరేసి నువ్వు ఒంటరివే ఇంకా అలా ప్రేరేపించేస్తుంది, ఒంటరితనం విరక్తి చెందించేస్తుంది. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే విరక్తి భావాన్ని పెంపొందించేస్తుంది. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ మాటను కూడా సహాయం చేయండి.
తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడే, యెహోవా మా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కాను, ఎంత మట్టుకు చాలు. ఎవరండి ఈయన? ఎవరైనా ఏమన్నా మామూలు వ్యక్తా? ఆ ముందే కదా ఎంతో